ఈరోజు ఏజెన్సీ బంద్కు ఆదివాసీ సంఘాలు అదేవిధంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి బంద్ ప్రశాంతంగా ఇవాళ జరుగుతుంది. ఎందుకంటే అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆదివాసీలు ఇప్పటికే వెనుకబడి ఉన్నారు. వచ్చే నోటిఫికేషన్ ఏదైతే పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందో అందులో అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఆదివాసులకు గిరిజనులకు చాలా నష్టం జరుగుతుంది. ఏజెన్సీ ప్రస్తావన లేకుండా ఇక్కడ ఉన్నటువంటి జీవోలను కూడా బేఖదారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ బంద్కు నిరసనగా తెలుపుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే మేము ఎస్టీ పిఓలను కలెక్టర్లకు కూడా వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా అదేవిధంగా గిరిజన శాఖ మంత్రి అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి వాళ్ళు కూడా మా యొక్క విన్నపాన్ని మేము చెప్పినప్పటికి కూడా వినకపోవడాన్ని రాత్రికి రాత్రే దొంగలాగా రోస్టర్ ని విడుదల చేయడాన్ని మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము ఇప్పుడే వెనుకబాటుతనానికి ఉన్నాం. మాకు రావాల్సినటువంటి ఏదైతే 109 ప్రకారం మాకు 75% మా యొక్క వాటా ఇవాళ ఇవ్వకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. మా గతంలో 2015, 2018, 2022 నోటిఫికేషన్లో కూడా మా యొక్క వాటా మాకున్నది. కానీ నీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవాళ మా యొక్క వాటాను నువ్వు తీసేసిన బిడ్డ. ఏదైతే ఏజెన్సీ ప్రాంత యొక్క నిరుద్యోగులు ఆదివాసీ గిరిజనులు ఆదివాసులు ఇవాళ ఏదైతే వాళ్ళ పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నావో అది వెంటనే మానుకో. ఆదివాసీ గిరిజనుల యొక్క నీకు ఈసురు తలుగుతే బిడ్డ ఏదైతే ఆదివాసీ గిరిజన దండర చేసినావో అదే విధంగా ఆదివాసీ గిరిజనులు తిరుగుబాటు చూస్తామని సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏజెన్సీ మండలాల్లో ఉన్నటువంటి బంధుని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే తుడుందెబ్బకు అనుబంధ సంఘాలు ఉన్నట్టు అందరూ మాకు మద్దతుగా పలికిండ్రు. ముందు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే 199 జీవో ఉన్నదో 1988లో ఆ రోజు తీసుకువచ్చినటువంటి జీవో ప్రతి డిపార్ట్మెంట్ లో ఆ విధంగా ఈ 170 ఏజెన్సీ ప్రాంతంలో గతంలో రిక్రూట్మెంట్ నడుపుతుండే కానీ ఈ యొక్క 2026 ఈ మొదటి రిక్రూట్మెంట్ ఇది పోలీస్ రిక్రూట్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో. ఏదైతే మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు ఉన్నారో వారికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మా వాటా మాకు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వారు ఉవ్వెత్తున ఉద్యమాలు చేయడానికి కూడా మేము శ్రీకారం చూపెడతామని మేము డిమాండ్ చేస్తున్నాం.